ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. ఆ తర్వాత మనం దేవుని యొక్క వాక్యము చేత ప్రేరేపించబడిన వారమై ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థనలో గడుపుదామండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము సమూయేలు రాసిన మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 16, 17 ఈ రెండు వచనాల్ని నేను 16వ వచనాన్ని చదువుతాను, మీరు 17వ వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా మరి ఈ రెండు వచనాల్ని రాత్రి ప్రార్థన కొరకే మనం చదువుదామండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 16, 17 రెండు వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. నీ సేవకురాలునైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకొనుచుంటిన నిన్ను ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మనందరికి బాగా పరిచయమైన మాట. హన్నా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి దేవునితో ఆమె చేస్తున్నప్పుడు ఆమె ప్రార్థనను ఎన్నో సంవత్సరాలుగా ఆమె ప్రార్థించినప్పటికీ దేవుడు ఆమె ప్రార్థనను అంగీకరించలేదు. కానీ ఎప్పుడైతే హన్నా దేవుని యొక్క మందిరములో ఉన్న అక్కరను లేక సమస్యను ఎరిగిందో, ఆ తర్వాత ఆమె దేవుని యొక్క మందిరమున్న అక్కరను తెలుసుకొని ప్రార్థన చేయగలిగిందో, అప్పుడే దేవుడు ఆమె ప్రార్థనను అంగీకరించాడు. చాలాసార్లు ఎప్పుడు మనం ప్రార్థనకు వచ్చినప్పుడు మన సమస్యలు, మన అక్కర్లు, మనకున్న మరి లోటుపాట్ల విషయంలోనే మనం దేవుణ్ణి అడుగుతామే. కానీ ప్రభువా, ముందు నీకు అవసరమైనదేంటి, నీకు కావలసిందేంటి అని మనం దేవునికి కావలసిన వాటిని వెతికేవారుగా మనం ఉండలేని వారమండి. ఎందుకంటే మనకే ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు, మనకే ఎన్నో మరి అక్కర్లో ఉన్నప్పుడు ఇంకొకరి అక్కరను మనం ఎలా తెలుసుకోగలుగుతాం? వారికి మనం ఎలా సహాయం చేయాలనుకుంటాం? సహజమైనంత వరకు మనిషి ఏంటంటే తనకి ఏ సమస్యలు ఏ కష్టాలు లేనప్పుడే ఎదుటి వ్యక్తి యొక్క సమస్యను పట్టించుకోలేని వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఎదుటి మనిషికి ఉన్న కష్టాలని, తనకే కష్టాలు ఉంటే ఎదుటి మనిషి ఉన్న కష్టాలను ఇంకేం పట్టించుకుంటాడు? నాకే బోల్డ్ సమస్యలు ఉన్నాయండి, నాకే బోల్డ్ కష్టాలు ఉన్నాయి, ఇంకా నేను ఇతరులకు నేనేం చేయగలను, వాళ్ళకి నేనేం సాయం చేయగలను అని మనం మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. సరే, అన్న యొక్క జీవితంలో కూడా తనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంటే తన సంతానము లేని పరిస్థితుల్లో ఎన్నో సంవత్సరములుగా అన్న దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ఆమె ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా దేవుడు ఆమె ప్రార్థనను అంగీకరించలేదు. కానీ ఎప్పుడైతే అన్న దేవుడు ఎందుకు నా ప్రార్థన వినలేదు తను తెలుసుకోగలిగింది. అసలు ఎప్పుడు నా గురించి నేను ప్రార్థించుకోవడమేనా, లేక నేను దేవుని కోసం ఏమైనా ప్రార్థించవలసింది ఉందా, లేక దేవుని యొక్క అక్కర్లను లేక దేవుని యొక్క సమస్యను నేనేమైనా పరిష్కరించగలనా, తను అలా గుర్తించగలిగింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క సంఘములో ఉన్న సమస్యను మనం పరిష్కరించాలనుకుంటామో అప్పుడే దేవుడు కూడా మన సమస్యను పరిష్కరించాలనుకుంటాడు. ఆయన చాలాసార్లు మనం మన సమస్యను పరిష్కరించుకోవాలనుకునేవారు, అందుకనే దేవుడి దగ్గర నుంచి సహాయం పొందలేం. మీ అందరికీ తెలుసు, 122వ కీర్తనలో దావీదు మహారాజు అంటాడు, యెరూషలేమా నిన్ను గురించి ప్రార్థన చేసేవారు వారు వర్ధిల్లుతారు అంటాడు. ఎవరైతే యెరూషలేము గురించి ప్రార్థన చేయగలుగుతారో వారి యొక్క జీవితంలో అభివృద్ధి, ఆశీర్వాదము, దేవుని యొక్క సహాయము అనేది వారు కలుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి
దేవుని యొక్క ప్రజలుగా వారమునకు ఒక మారు మరలా మనం దేవుని యొక్క మందిరములోకి వచ్చి దేవుని యొక్క సంఘముతో కలిసి దేవుని యొక్క సమస్యలను, అంటే దేవుని యొక్క మందిరంలో ఉన్న సమస్యలను మనం ప్రార్థన చేసేవారిగా ఉంటాం. అందుకనే ఈ ప్రార్థనా కూడికలో మనం చేసే ప్రార్థన ఏంటి అంటే, దేవుని యొక్క ప్రజల యొక్క సమస్యలు, దేవుని యొక్క సంఘములో ఉన్న సమస్యలు, వాటి కోసమే మనం ప్రార్థన చేసేవారు. ఆ తర్వాత మనకే సమస్య అయితే ఉందో చివరిగా మనం ప్రార్థన చేసేవారమే. కానీ ఇది సంఘం యొక్క ప్రార్థన కూడిక కాబట్టి సంఘము కొరకే మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారిగా ఉంటాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో హన్నా మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, నేను నా సమస్య గురించి ప్రార్థన చేసినంత కాలము దేవుడు నా మనవి ఆలకించలేదు, కానీ నేను దేవుని యొక్క మందిరములో ఉన్న అక్కరేంటో నేను తెలుసుకొని ప్రార్థించినప్పుడు దేవుడు నన్ను దర్శించాడు, లేక దేవుడు నాకు సహాయం చేశాడు అని హన్నా ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటుంది. సరే మీకు చూపిస్తాను. 2వ అధ్యాయము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలండి. మరియు హన్నా విజ్ఞాపనము చేసి ఇలాగు అనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. చూసారా, హన్నా దేవునికి విజ్ఞాపనం చేయడం ప్రారంభించింది. యెహోవా వంటి దేవుడే లేడు, యెహోవా నా ప్రార్థన ఆలకించి నాకు సహాయం చేశాడు, ఆయన నా విజ్ఞాపనను అంగీకరించాడు. యెహోవా వంటి దేవుడు, యెహోవా వంటి రక్షణ దుర్గము, యెహోవా వంటి శైలము మనకి లేదు ఈ భూమి మీద, ఆయన ఒక్కడే సహాయము చేయగలిగిన వాడు అని హన్నా 2వ అధ్యాయములో దేవుడు తను చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించి ఆయన చేసిన సహాయమంతుడి కొరకే ఆమె ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తుంది. కాబట్టి మొదటి అధ్యాయంలో హన్నా యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. అందుకనే ఏలీ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే ఈ 17వ వచనంలో చెప్తున్నాడు, అంతటా ఏలీ, నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక. ఇశ్రాయేలు దేవునితో చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక. హన్నా, నువ్వు దేని గురించి అయితే మనోవ్యాకులము మనోవేదనతో అత్యంత కోపకారణముతో నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి నువ్వెంతో విజ్ఞాపనం చేస్తూ నువ్వు దేవుడిని ప్రార్థిస్తున్నావు కాబట్టి నీ దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీ మనవును అంగీకరించి నీకు సహాయము చెయ్యునుగాక. ఈ రోజున దేవుడు మనకి అంటున్నాడు, నేను నీ ప్రార్థనను అంగీకరించి, లేక నువ్వు నీ మనవుని నేను అంగీకరించి నీకు నేను సహాయము చేస్తాను అంటున్నాడు. దేవుడు మనకు సహాయము చెయ్యాలి అంటే ముందు మనలో స్వార్థము అనేది పోవాలా. మనకెప్పుడైతే స్వార్థము అనేది ఉందో దేవుడు వారికి సహాయం చేయడానికి ఇష్టపడేవాడు కాదు. దేవుని యొక్క ప్రజలనేవారు నిస్వార్థము కలిగిన వారు, అంటే స్వార్థము లేనివారు. నాది, నా అనే విషయాల గురించి వీళ్ళు ఎప్పుడూ ఆలోచించేవారు కాదు. దేవుని యొక్క ప్రజలుగా మనందరము, అందుకనే దేవుని యొక్క రక్తము చేత కడగబడిన దేవుని యొక్క ప్రజలందరూ కూడా ఇలాంటి ఏకత్వములోనికి రాగలుగుతారన్నమాట. మీ అందరికీ తెలుసు, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము కానీ 4వ అధ్యాయంలో కానీ వీరందరూ కూడా విశ్వసించిన వారందరూ ఏకాత్మయు ఏకహృదయము కలిగిన వారే ఉండిరి. వారిలో కలిగినది ఏది వారికి తక్కువ కాలేదు, వారందరూ సమిష్టిగా ఉన్నారు అంటున్నారు. అక్కడ ఎలాగున్నారు అంటే ఏక మనసు ఏకభావము కలిగిన వారు. వారికి ఎటువంటి ఏకవచనము కాక, అంటే బహువచనము, దేవుని యొక్క ప్రజలందరూ కూడా ఒకే ఆత్మ ఒకే మనసులోనికి వచ్చారు. అందుకని ఆ దినాలలో వారికి సమృద్ధి అనేది అంతగా దేవుడు అనుగ్రహించారు. ఆ రోజుల్లో వారు ఎలాగుండేవారు తెలుసా? వారికి ఏ అక్కర ఏ సమస్య లేదట. సరే మీకు చూపిస్తాను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము
35 వచనమండి. 4:35 ప్రతి వానికిని వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయెను. ఎంత మంచి మాట చూడండి. వారిలో వాని వాని అక్కర కొలది వారు పంచిపెట్టారట, గనుక వారిలో ఎవరికిని కొదువ లేకపోయింది. లోకానికి చాలా విరోధమైంది. మనకున్నదంతా ఇతరులకు ఇస్తే మనం ఎలాగుంటాం? ఇప్పుడు మనకున్నది ఇతరులకు ఇచ్చామనుకోండి, మనం లేములోకి వెళ్తాం. మనం ఎలాగ ఆలోచిస్తాం? అంతే కదా, మనుషులుగా మనం ఎలాగ ఆలోచిస్తామంటే మనకున్నది ఇతరులకు ఇస్తే మరి మనకేముంటుంది? ఇది మన ఆలోచన. కానీ యేసు ప్రభువుని ఎరిగిన ఆనాడు దేవుని యొక్క ప్రజలు అలాగ ఆలోచించలేదు. వారు కలిగినది ఇతరులకి ఇవ్వడం వల్ల వీరు సమృద్ధిగా ఉన్నారట. అది ఎలా సాధ్యం? ఇది నిజమా? నిజమే. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినట్లుగా కానీ మనం చేయగలిగితే నిజంగా నేను ఆశీర్వదించబడతామండి. నిజంగా దేవుడు మన సమస్యలను మన అక్కర్లను తీర్చగలిగిన వాడు. అందుకని మనం ఎప్పుడూ కూడా మన గురించి మనం ఆలోచించేవారం కాదు. మొట్టమొదటిగా మనం దేవుని యొక్క సంఘము కొరకు, దేవుని యొక్క సంఘము కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు మనం ఆలోచించేవారు. ఆ తర్వాతే మనం. కారణం ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనలో స్వార్థము అనేది పోయింది. బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను లేక సహోదరి అనబడిన వారు ఎవరైనను ఇలాంటి మనసు కలిగి ఉండకూడదు అంటాడు ఆయన. సరే, చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం అండి. 11వ వచనం 5:11 ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని, లోబు గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునివాడు గాని అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపును కూడదని మీకు రాయిచున్నాను. సరే, బైబిల్ గ్రంథంలో అంటున్నాడు, మీలో సహోదరుడు అనబడిన వాడు లోబి కానీ, సరే అంటే ధనాపేక్ష కలిగిన వాడు కానీ, లోభత్వము అని కలిగిన వాడు కానీ, ఇలా మరి విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, తిరుగుబోతు కానీ, త్రాగుబోతు కానీ ఇలాంటి వాళ్ళతో సాంగత్యం చేయకూడదు అంటారు. మరి బైబిల్ గ్రంథంలో అంటాడు, ఇలాంటి వాడు ఎవడైనా ఉంటే వాడిని సంఘములో నుంచి వెలివేయండి అంటాడు. మీరు చివరి మరి యజ్జలు చదివితే మీరు లోపటి వారికి అని 13 వచనం, లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయుడి. సరే, ఇలాంటి లక్షణాలు కలిగిన వాడిని మీలో కలిసి ఉండకూడదు, ఇలాంటి వాడిని మీ నుండి గెంటి వేయాలి, వెలివేయాలి అంటున్నాడు ఆయన. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలు నిస్వార్థము కలిగిన వారే తప్ప స్వార్థము కలిగిన వారు కాదు. ఒకవేళ నాది నా అనుకున్నామా, దేవుడు మనకు సహాయం చేయడు. మనము మనది అనుకున్నామా, దేవుడు మనకు సమృద్ధిని అనుగించగలిగిన వాడు. దేవుని యొక్క ప్రజలకు ఇలాంటి మనసు ఉండాలి. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువారు చేసిన అద్భుతాల్లో ఒక 2 అద్భుతాలు చూపిస్తాను. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మందికి ఆహారం వడ్డించాడు ఆయన. సరే, ఆ రోజు 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మందికి ఆహారాన్ని పెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒక్కరు సమర్పించుకోవడం వల్లే అంతమందికి ఆహారం దొరికింది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎవరికి ఆహారం సరిపోతాయంటే ఒక చిన్న పిల్లవాడి ఆహారం అంట. తన తల్లి ఆ మీటింగ్కి వెళ్తాను అంటే వాడికి సరిపడే ఆహారం ఆ పూట ఆహారం కట్టిందట. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని, ఈ 5 రొట్టెలు 2 చేపలు ఆ మూట కట్టి అతనికి ఇస్తే ఆ కుర్రోడు ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళాడట.
అది సాయంకాలం అవుతూ ఉంటే యేసుప్రభువు వారు అడిగాడట, మీలో ఎవరి దగ్గరైనా ఆహారమునకు ఏమైనా ఉన్నదా అంటే ఎవరూ ఇవ్వలేదట. అంటే ఎవరు తెచ్చుకోలేదంటారా ఏంటి? అందరూ తెచ్చుకున్నారు. మరి ఆ పిల్లడికి అలా అమ్మగట్టించిందంటే పెద్దోళ్ళు తెచ్చుకోరా? అందరూ తెచ్చుకున్నారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడు ఈ పూటది మనం ఇచ్చేస్తే మనకెవరు ఎడతారు? ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు కాబట్టి మనం ఇచ్చేసామనుకోండి, ఆయన అడుగుతున్నాడని మనం ఇచ్చామనుకో మనకెవరు ఎడతారు? ఎవ్వరూ ఇవ్వలేదట. కానీ ఆ చిన్న పిల్లోడు అన్నాడట, అయ్యా నా దగ్గర ఉంది, నా దగ్గర నాకు మా అమ్మ కట్టిన ఆహారం, కావలసిన ఆహారం నా దగ్గరికి ఇచ్చింది, నా దగ్గర ఉంది. ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలతో యేసుప్రభువు వారు 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చాడండి. అంతేకాదు, మనం అంటాం ఇంకా 12 గంపల నిండా ఆ రొట్టె ముక్కలని, ఆ మిగిలిన చేపలని ఎత్తారట. సమృద్ధి ఎలాగుందో తెలుసా? మనకి సమృద్ధి ఎప్పుడు కలిగి ఉంటే సమృద్ధి. కానీ దేవుని బిడ్డలకు ఎప్పుడో తెలుసా సమృద్ధి? లేమిలో సమృద్ధి కలుగుతుందట. లేకపోయినప్పుడే మనకి అన్నీ ఉంటాయట. ఉంటే కాదు, మనకు దేవుడు ఎప్పుడు సాయం చేస్తాడో తెలుసా? మనం ఖాళీ అయిపోయినప్పుడట. అందుకనే 81వ కీర్తనలు అంటాడు ఆయన, నీ నోరు బావుగా తెరుము, నేను దాన్ని నింపుతాను అంటాడు. నువ్వెప్పుడైతే ఆకలిగొని ఉంటావో అప్పుడే దేవుడు నీకు ఆహారం పెట్టగలిగిన వాడు. నువ్వెప్పుడైతే లేమిలో ఉంటావో అప్పుడే నీకు సమృద్ధిని కలిగ చేయగలిగిన వాడు. నీ దగ్గర ఎప్పుడైతే లేకుండా పోయిందో అప్పుడే దేవుడు నీకు ఇవ్వాలనుకుంటాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క ప్రజలుగా మనం స్వార్థపరులుగా ఉండడానికి ప్రయత్నించేది. ఒకవేళ మనం స్వార్థముగానే ఆలోచిస్తే దేవుడు అంటాడు, నీ గురించి నువ్వు ఎంత ఆలోచిస్తున్నప్పుడు ప్రత్యేకంగా నేను నీ గురించి ఆలోచించవలసింది ఏం అక్కర్లేదు. దేవుడు ఎవరి గురించి ఆలోచిస్తాడో తెలుసా? మనం చూడండి, అంటే మీకు చెప్తాను, మన పిల్లల్లో తెలివైన వాళ్ళు, బాగా చదివే వాళ్ళు ఉన్నారనుకోండి. ఒకరు చదివే వాళ్ళు ఉంటారు, ఒకరు చదవలేని వాళ్ళు ఉంటారు. మనం ఎవరిని పట్టించుకుంటాం? చదివేవాడినే పట్టించుకుంటామా? ఆడు ఎలాగైనా బతుకుతాడు, ఆడికి బాగా వచ్చు కాబట్టి ఈయన్ని ఎలాగైనా పైకి తీసి రావాలనుకుంటాం. తల్లిదండ్రుల ఆలోచన ఎవరి మీద ఉంటుంది? చదవనేడు మీద ఉంటుంది. ఆడు బాబాడు పైకి వచ్చేస్తాడు, ఆడు ఎలాగైనా బాగా చదువుతాడు, ఆడు బాగుంటాడు, ఈడు బతుకు ఏమైపోద్దని ఈడి గురించి పట్టించుకుంటారట. మనమే మన పిల్లల గురించి అంతగా ఆలోచిస్తే మరి మన దేవుడు మన గురించి ఎంత ఆలోచిస్తాడు? అయ్యో నా పిల్లలు ఇలాంటి వారు, నా పిల్లలకున్న సమస్యలు ఇవి, కాబట్టి నేను వాళ్ళకి సహాయం చేయకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు వాళ్ళకి? అందుకని అంటాడు యాకోబు, నిన్ను సృష్టించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు యెహోవా నీకు ఇలాగ సెలవిస్తున్నాడు, నీకు సహాయము చేయవాడును నేనే అంటున్నాడు ఆయన. మన దేవుడు ఎవరో తెలుసా? మనకి సహాయము చేయగలిగిన దేవుడు ఆయన. ఎవరికి సాయం చేస్తాడో తెలుసా? సరే మీకు ఆ మాట చూపిస్తాను. మీకు బాగా పరిచయమైన మాటే, ఇదేమీ క్రొత్త మాట ఏమీ కాదు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం అండి. 40:29. సమస్యలిన వానికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. మన దేవుడు ఎవరంటే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయగలిగిన వాడు, శక్తి లేని వారికి బలాభివృద్ధిని కలగజేయగలిగిన వాడు. బలం ఉన్నవారికి బలం ఇవ్వడం కాదు, బలము లేనివాడికి బలం ఇచ్చేవాడు. అందుకని ఈ రాత్రి దేవుడు ఆయన్ని ఎవరిని పట్టుకుంటాడు, ఎవరిని రక్షిస్తాడు అంటే అనేకమైన ఇబ్బందులు గుండా, అనేకమైన సమస్యలు గుండా, అనేకమైన వ్యాధులు గుండా, అనేకమైన ఆర్థికమైన ఇబ్బందులు గుండా వెళ్తున్న వారిని దేవుడు రక్షిస్తాడు. ఎందుకో తెలుసా? అలాంటి వారిని పట్టుకొని ఈ భూమి మీద ఒక బలమైన వారిగా స్థాపించాలని వాళ్ళని చూసి లోకం చూడాలా. ఒకప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు, దేవుణ్ణి ఎరగక ముందు వాళ్ళ స్థితి ఏంటి, దేవుణ్ణి ఎరిగిన తర్వాత వాళ్ళ స్థితి ఏంటి? బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచ్చిన అంటాడు, సహోదరులారా, ఈ లోకరీతిని దేవుడు జ్ఞానులైనను గొప్ప వంశం వారినైనను దేవుడు ఏర్పరచుకోలేదు, కానీ బలవంతులైన వారిని సిగ్గుపరచక లోకంలో బలహీనులైన వారిని, లోకములో జ్ఞానులైన వారు సిగ్గుపరచడం కొరకే మరి వెర్రివారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడట. దేవుడు ఏర్పరచుకున్న వారు ఎలాంటి వారు అంటే ఏమీ లేని, ఎందుకు పనికిరాని లాంటి వారిని దేవుడు ఏర్పరచుకొని వారిని ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్ళాలని దేవుని యొక్క ఆలోచన. అంతేకాని
అన్నీ కలిగిన వారికి ఆయన దేవుడు కాదు. మనందరం అనుకుంటాం దేవుడు మనకి ఎప్పుడు దేవుడు అంటే మనకు అన్నీ ఇస్తేనే దేవుడు అనుకుంటాం. కాదు, మన దేవుడు ఎప్పుడు తెలుసా? ఏమీ లేనప్పుడు మనకు దేవుడు. అది మనకి ఎప్పుడు యేసుప్రభు దేవుడు అయ్యాడో తెలుసా? మనము దేన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనకు దేవుడు అయ్యాడట. అవునా? మీ అందరికీ తెలుసా? మాట చూపిస్తాను. 136వ కీర్తన. మనకు దేవుడు ఎప్పుడు దొరికాడు? ఎవరికి దేవుడు అంటేనంట ఇలాంటి వారికి దేవుడట ఆయన. 136వ అధ్యాయము కీర్తన గ్రంథము 136వ అధ్యాయము 23వ వచనమండి. మనము దేన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. చూసారా? దేవుడు మనకి ఎప్పుడు దేవుడట? దేన దశలో ఉన్నప్పుడు, అన్నీ కలిగినప్పుడు కాదు. మనం అనుకుంటాం ప్రభువా నాకు అన్నీ ఇస్తే నువ్వు దేవుడివి. కాదు కాదు, నీకు ఎప్పుడు అన్నీ కలుగుతాయి తెలుసా? నువ్వు కింద నుంచి పైకి వెళ్ళాలి. ఎదగడం అంటే ఏంటో తెలుసా? ఒక్కసారి ఎదిగిపోవడం కాదు, నువ్వు కింద నుంచి రోజు రోజుకి ఎదగాల. అందుకనే దేవుని యొక్క బిడ్డల యొక్క ఎదుగుదల ఎలాగుంటుందో తెలుసా? ఒక్కసారి అలా ఉండదు. అంటే ఎలా ఉంటుందో చెప్తాను. ఈ రోజుల్లో ఇల్లు కట్టాలంటే ఎంత టైం పడుతుంది? ఒక పోర్షన్, ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ మోడల్ కదా, 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెన్, అంతే కదా. ఇంత ఇల్లు కట్టడానికి ఎంత టైం పడుతుందంటే డబ్బు ఉంటే 3-4 నెలల్లో కట్టేస్తారట. 3-4 నెలల్లో ఇల్లు పూర్తి అయిపోద్ది. ఇప్పుడు కట్టే ఇల్లు 3-4 నెలల్లో కట్టేసే ఇల్లు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసా? ఇంజనీర్ లెక్క ప్రకారంగా 35 సంవత్సరాలు మించదట. కారణం ఏంటో తెలుసా? ఎంత త్వరగా కడతామో అంత త్వరగా పడిపోతాయట. అంత త్వరగా పడిపోతాయి. పూర్వం ఇల్లు చూడండి, వాళ్ళ ఇల్లు కట్టిన 110 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయినా ఇంకా అలాగే ఉన్నాయి. గచ్చులు పగలలేదు, వాళ్ళ ఇల్లు పగలలేదు. మీరు ఎప్పుడైనా చూడండి, ఈస్ట్ గోదావరిలో మరి తాపేశ్వరం కానీ మండపేట దగ్గర కానీ ఆ ఏరియాలో పాత పెంకిటిల్లు ఉంటాయన్నమాట. వాళ్ళ గచ్చులు ఉంటాయి. ఈరోజు కూడా చిన్న పెచ్చు కూడా తిరగదనమాట. వాళ్ళ తాతల నాడు కట్టించిన ఇల్లు. మేము సువార్తలు చేయడానికి వెళ్తే వాళ్ళ గచ్చులు చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇది ఎప్పుడు కట్టిన ఇల్లు అంటే వాళ్ళు అనేవారు. మరి అప్పుడు కట్టిన డేట్ వేసేవారు. ఇది 1899లో కట్టారు, ఇలాగే 1920 లేకపోతే 15వ సంవత్సరంలో కట్టారు. ఆ ఇంటి మీద డేట్ వేసేది. ఆ చూడగానే చూడరా ఆ ఇంటికి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో. కానీ ఆ ఇల్లు చెక్కి చెదరలేదు. కారణం ఏంటో తెలుసా? ఇల్లు కట్టాలి అంటేనంట దాని పునాది వేసే కొన్ని సంవత్సరాలు వదిలేసేవారట. పూర్వం ఇల్లు ఎలా కట్టేవారంటే పునాది వేసి 3-4 సంవత్సరాలు వదిలేసేవారు. ఎందుకు? ఆ పునాది ముందు నిలబడాలి గట్టిగా, అన్నిటినీ తట్టుకోవాలా. ఆ తర్వాత కట్టడం మొదలేసేవారు. కిటికీల దాకా, గుమ్మాల దాకా ఒక ఎత్తు, కిటికీల దాకా ఒక ఎత్తు. అది కట్టడానికే 3-4 సంవత్సరాలు పట్టేది. మరి అంత డబ్బులు ఉండే కాదు కదా. అలాగే కట్టుకుంటూ అది కట్టేటప్పటికి 5-6 సంవత్సరాలు అయ్యేదట ఇల్లు కట్టేటప్పటికి. అంత కష్టపడి కట్టిన ఇల్లు కాబట్టే అది అన్ని సంవత్సరాలు నిలబడేదట. అందుకని ఎప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఎప్పుడైనా పాతదే మంచిదట, కొత్తదేం మంచిది కాదట. క్రైస్తవుని యొక్క జీవితంలో కూడా మన అభివృద్ధి ఎలాగుండాలో తెలుసా? ఒక్కసారి మనం పైకి వెళ్ళిపోయే వాళ్ళం కాదు, క్రమక్రమముగా. దైవజనుడు భక్సింగ్ గారితో పరిచర్య చేసిన వాళ్ళు, ఆ రోజుల్లో దైవజనుడితో పరిచర్య చేసిన వాళ్ళందరూ కూడా చాలా కష్టాల గుండా, బాధలు గుండా, ఇబ్బందులు గుండా వెళ్ళారు. కానీ వాళ్ళ తరం అంత పెద్ద స్థాయిలోకి రాకపోయినా దేవుడు దయ వల్ల వాళ్ళకి తినడానికి, కట్టుకోవడానికి ఏమీ తక్కువ లేకుండా జీవించారు. వారి కడుపును పుట్టిన పిల్లలు ఒక స్థాయిలోకి వచ్చారు. వారి కడుపును పుట్టిన పిల్లలు 3వ తరంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఇక్కడెక్కడా లేరు, విదేశాల్లో ఉన్నారు. వాళ్ళు ఈరోజు కోటీశ్వరులు అయిపోయారు. వాళ్ళు అది చెప్తారు, ఈరోజు మేము ఇంత ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటంటే మా తాతలు ఆనాడు దైవజనుడు భక్సింగ్ గారితో కలిసి పనిచేయడం వల్ల, ఆనాడు వారి శ్రమ వల్లే మేము ఇంత ఆశీర్వదించబడ్డాము అని చెప్తున్నారు. ఆశీర్వాదం ఎప్పుడు వెళ్ళిందట? 3 తరాలకు అందింది. చూడండి, అది దేవుని బిడ్డల ఆశీర్వాదం ఏంటంటే ఒక్కసారి ఎదిగిపోయేవారు కాదు, క్రమక్రమముగా పైకి వెళ్తారు. ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం.
కాబట్టి ఎప్పుడైనా సరే దేవుడి యొక్క బిడ్డలు ఎలాగుంటారంటే వీళ్ళని దేన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకుని వెళ్ళాలని ఈయన సంకల్పం. ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్తాడు దేవుడు వీళ్ళని. రోజు రోజుకి భూమి మీద ఒక గొప్ప వారినిగా దేవుడు చేయాలని. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని దేన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను. మర్చిపోవద్దు, మన దేవుడు ఎప్పుడు మనల్ని రక్షించాడంటే కలిమిలో ఉన్నప్పుడు కాదు, లేమిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని దర్శించాడు. మనం ఎన్నో ఇబ్బందుల గుండా, బాధల గుండా, సమస్యల గుండా ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షించి మన అక్కర్లను, మన సమస్యలను ఆయన పంచుకొని మన అన్నిటిలో ఆయన తీర్చుకుంటూ ఈరోజు వరకు దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. అది దేవుని ప్రజలను ఆశీర్వదించాలి. అలాగ దేవుడు ఆశీర్వదించాలి అంటే నీలో నిస్వార్థము అనేది ఉండాలి, స్వార్థం ఉండకూడదు. నువ్వు ఎంత నిస్వార్థంగా జీవించడానికి ప్రయత్నం చేయగలుగుతావో దేవుడు నిన్నంతగా ఆశీర్వదిస్తాడు. వాళ్ళు అదే చెప్పారు, వాని అక్కర కొలది వారందరికీ వారు పంచిపెట్టడం వల్లే వారికి సమృద్ధిగా ఏదీ తక్కువ లేకుండా ఉన్నారట. బైబిల్ గ్రంథంలో చాలామంది ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. మీ అందరికీ చెప్తాను, నాబాలు, అబిగేలు యొక్క భర్త నాబాలు చాలా ధనవంతుడు, ఇశ్రాయేలు ప్రజల్లో చాలా మందలు కలిగిన వాడు, చాలా గొప్పవాడు. అలాంటి వాడి దగ్గరికి కష్టములో ఉన్నప్పుడు దావీదు తన పనివారిని పంపించాడు. మీరు వెళ్ళి నాబాలు దగ్గరికి వెళ్ళి చెప్పండి, దావీదు అడవులో ఉన్న దావీదు మీకు కబురు పంపిస్తున్నాడు, అయ్యా యెహోవా చేత నీ ఇల్లు నీ కలిగినదంతయు ఆశీర్వదించబడుగాక అని చెప్పండి. మరి చెప్పి, ఇప్పుడు నీ దాసుడైన దావీదు ఎంతో లేమిలో ఉన్నాడు, తినడానికి కూడా కష్టమైన పరిస్థితులు ఉన్నాడు, కాబట్టి నువ్వేమైనా కొంత సహాయం చేయమని మమ్మల్ని పంపించాడు, కాబట్టి అయ్యా కొంత సహాయం చేయి మాకు అని మీరు వెళ్ళి అడగండి అని పనివారిని పంపించాడు. నాబాలు ఏమన్నాడు, సౌలు దగ్గర నుంచి పారిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నేను సాయం చేయడం ఏంటి, నేను సాయం చేయను అని చెప్పాడు. ఇవ్వనన్నాడు, ఇది నాది, నేను ఇవ్వను అన్నాడు. పోనీ అలా ఇవ్వకపోవడం వల్ల పోనీ తనేమైనా ఉన్నాడా అంటే తను బతకలేదు. అర్థమైందా? అందుకని దేవుడు అంటాడు, మనం ఎప్పుడు కూడా నాది అనే మనసు మనకు ఉండకూడదు. నాది అనే మనసు మనకి ఎప్పుడైనా వచ్చింది అంటే దేవుడు అంటాడు, ఇంక నువ్వు నాకు అక్కర్లేదు. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను, అది అవునా కాదనేది చూపిస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయము. మీరు అనుకోకండి ఏదో నేను పర్టిక్యులర్గా నేను రాసుకొని వచ్చానని మాత్రం నేను చెప్పాలనుకోను, మీరు చెప్తే నమ్మరు. నేను బైబిల్ పట్టుకున్నాను 3:30 నుంచి, నాకు అసలు మధ్యాహ్నం నుంచి నేను ప్రభా ఏం చెప్పాలా ఇక్కడికి వచ్చేదాకా కూడా నాకేం తెలియదు. పాట పాడుతున్నాను కానీ ప్రభా ఏ మొక్కైనా దొరుకుతుందా, ఏమైనా చెప్పమంటావా, అసలు ఏంటి నాకు ఒక్క మాట కూడా గుర్తు చేయలేదు. ఆఖరికి ఈ మాట మాత్రమే పాట పాడేటప్పుడు నాకు గుర్తొచ్చింది. హన్నా యొక్క ప్రార్థన, యెహోవా ఆమె ప్రార్థనను అంగీకరించి ఆమె మనవికి దేవుడు దయచేయనుగాక ఏలియా చెప్పాడు కదా, ఆ ఒక్క మాట గుర్తొచ్చింది. సరే ప్రభా, ఇంకా ఆ మాటను గుర్తు చేసావంటే బోధించగలిగిన వాడు నువ్వే, ఇంక నేనేం బోధించక్కర్వద్దు. ఏం కావాలో నువ్వు ఏం మాట్లాడాలనుకుంటావో అది మాట్లాడుతావు మాతో. ఒక్కొక్కసారి దేవుడు ఏ వర్తమానం ఇవ్వడనమాట, ఎంత ప్రార్థన చేసినా ఇవ్వకపోయాడంటే దేవుడు అనుకుంటా, ప్రభా అయితే నువ్వేదో మాట్లాడాలనుకుంటున్నావు, నీ ప్రజలతో నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు. మేము ఎంత అడిగాం కదా, కొన్నిసార్లు దేవుడు అడగగానే వర్తమానం చెప్తాడు, కొన్నిసార్లు అడిగినా సరే ఎంత అడిగినా ప్రార్థన చేసినా చెప్పడు, అక్కడికి వచ్చేదాకా మాట దేవుడు గుర్తు రానివ్వడు. సరే, కాబట్టి దేవుడు ఏదైతే చెప్తాడో ఆ ఒక్క మాట దేవుడు జ్ఞాపకం చేస్తే దానికి కావలసినవన్నీ దేవుడు ఇవ్వగలిగిన వాడు. కాబట్టి ఈరోజు మరలా చూపిస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఈ ధనవంతుడి యొక్క ప్రార్థన లేక వీడి గురించి ఇతను ఏం చేసుకున్నాడో ఈ విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేశాడు. చూపిస్తాను. 12వ అధ్యాయము 20వ వచనమండి. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవను వగినని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక
తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండినని చెప్పాను. మనం ఎవరి కోసం కూర్చుకునేవాళ్ళం? అక్కడ ఒక మాట అన్నాడు, మనందరం ఎవరి కోసం కూర్చుకునేవాళ్ళం? మన కోసం కూర్చుకునేవాళ్ళు. మనిషిగా పుట్టాడంటే ఎవరైనా వాళ్ళ కోసమే కూర్చోవడానికి ఇష్టపడతారు. ఈ ధనవంతుడు కూడా ఎవరి కోసం కూర్చుకున్నాడు? తన కోసమే సంపాదించుకున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? తన కోసమే సంపాదించుకునేవాడే యొక్క స్థితి ఇలాగనే ఉండును అంటున్నాడు ఆయన. ఈ రాత్రే నీ ప్రాణం తీసుకుపోతున్నాను. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనం ఎప్పుడు కూడా దేవుడు మనకి ఏదైనా ఇచ్చాడు అంటే అది దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే మన అవసరతలు తీర్చుకొని మనకు కావాల్సింది మనం ఉంచుకున్న తర్వాత మిగిలింది మనం ఎప్పుడు కూడా మన దగ్గర ఉంచుకోకూడదట. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అదే నేర్పించాడు. ఏది మిగిలింది దాచుకోకూడదట. మన్నా ఎలా పడేది? దాచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ కానీ వాళ్ళు దాచారు అంటే మరుసటి రోజు కదా పురుగులు కొట్టి కంపు కొడేసిదట. సరే, అందుకంటాడు చాలాసార్లు ఇది చాలా సమస్య అండి. అందుకనే దేవుని బిడ్డలుగా ఎప్పుడు మనం ఎలా నేర్చుకోవాలంటే మన ఇల్లు ఎప్పుడు కూడా పూటకూళ్ళవాని ఇల్లులాగా ఉండాలట. పూటకూళ్ళవాని ఇల్లట. ఏ పూటదా పూట తెచ్చుకునేవాడుదట. ఏ పూటదా పూట తెచ్చుకునేవాడట ఎలా ఉంటాడంటే ప్రశాంతంగా ఉన్నాడట. అందుకనే దేవుడు ఆ ఎరుకో పట్టణం మధ్య, అదే యెరూషలేముకి ఎరుకో మధ్య వెళ్తున్న వాడిని దొంగల చేతిలో చిక్కినప్పుడు దేవుడు వాడిని పూటకోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళాడట. వాడికి ఇచ్చి 2 నాణాలు ఇచ్చాడట. అయ్యా, నేను వచ్చేంత వరకు వీడిని ఖర్చు పెట్టు, ఒకవేళ ఇంకా ఏమైనా నువ్వు ఖర్చు పెడితే మిగిలింది నేను వచ్చి నేను ఇస్తాను అన్నాడట. దేవుని యొక్క మందిరం అనేది అంటే ఎప్పుడు ఒక పూటకోళ్ళవాని ఇల్లట. ఏనాటిది ఆనాడుతోటే దేవుడు ఆయన జీవింప చేసేవాడు. మేము లేవీకాండంలో చదువుతున్నాం అన్నమాట. ప్రధాన యాజకుడికి ప్రతిరోజు దేవుని యొక్క మందిరంలో ఆహారం వారికి కావాలి. వీళ్ళు ఏం పనికెళ్ళకూడదు, కష్టపడకూడదు. మరి పనికెళ్ళకుండా, పొలాలు లేకుండా, ఏమీ లేకుండా వీళ్ళకి ఆహారం ఎక్కడది? ప్రతిరోజు ఇశ్రాయేలీయులు ఆ 12 గోత్రాల్లో నుండి ఎవరో ఒకరు పాప పరిహారం నిమిత్తము ఏదో ఒక బలిని వారు అర్పించాలా. ఎవరో ఒకరు తప్పు చేసిన ఉంటారు కదా, వాళ్ళ తప్పు క్షమాపణ కొరకే దేవుని యొక్క మందిరాన్ని తీసుకొని రావాలా. అందులో వీరు కుడి జబ్బును తీసుకొని వీళ్ళు ఆహారముగా వండుకొని తినాలా. వాళ్ళ అందుకంటాడు, మేము బైబిల్ గ్రంథాలు అంటాడు, నీకు ఆహారమును పానమును నేనే అంటాడు దేవుడు. దేవుడు ఆయనే ఆహారము పానం అంట. తన మందిరములో పనిచేసే వాళ్ళకి దేవుడే వాళ్ళకి కావలసిన సమస్తాన్ని ఇవ్వగలిగిన వాడు. కాబట్టి దేవుని యొక్క మందిరము అనేది ఎప్పుడు కూడా ఏనాటిది ఆనాడు అనుగ్రహించేది. దైవజనుడు భక్త్ సింగ్ గారు ఎలా నేర్పించారు అంటే మందిరములో డబ్బు అనేది నిల్వ చేయడం నేర్పించలేదు ఆయన ఎప్పుడు మందిరంలో డబ్బును దాయడం నేర్పించలేదు. ఆయన ఏం చేశాడంటే వచ్చిన డబ్బు అంతటినీ కూడా పరిచర్య కొరకు కానీ, మీటింగ్స్ కొరకు కానీ, మందిరాలు కట్టడం కొరకు కానీ, ఎక్కడ అవసరమైతే అక్కడ డబ్బును వాడేసేవాడు. అందుకనే ప్రతి సంవత్సరము కూడా ఆడిట్ చేసేటప్పుడు, లెక్కలు చూసుకునేటప్పుడు మిగులు అనేదే ఉండేది కాదు. మిగిలినది మేము ఈరోజు ఉదయం పేపర్ చదివితే సుజానా చౌదరికి అతని ఆస్తి ఎంత ఉంది, అతనికి అప్పు ఎంత ఉంది, ధనవంతులందరూ అప్పుల్లో ఉన్నారట. నిజంగా అప్పుల్లో ఉన్నారంటారా? అబద్ధం. ఉద్యోగస్తులందరూ కూడా ఎందుకు లోన్లన్నీ తీసేస్తారు? ట్యాక్స్ కట్టకూడదు కదా. ట్యాక్స్ కట్టకుండా ఉండాలి అంటే వీళ్ళు ఏం చేయాలా? మేమే అప్పుల్లో ఉన్నామని చూపించాలా. అప్పుల్లో ఉన్నామంటే వీళ్ళు ఏం చేస్తారు? ఇలా పర్సనల్ లోన్ ఎట్టుకుంటారు, హౌస్ లోన్ ఎట్టుకుంటారు, ఆ లోన్ ఎట్టుకుంటారు, ఈ లోన్ ఎట్టుకుంటారు. ఎన్ని లోన్లు అయితే ఆ వచ్చే జీతం ఎంత అయితే ఉండదో అంతకే అప్పుల్లోనే చూపిస్తారు వాళ్ళు. ఇలా ప్రతి సంవత్సరం కూడా అప్పు ఉంటే వీళ్ళకి ఇన్సూరెన్స్ కట్ అవ్వదు, వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవ్వదు. లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఖచ్చితంగా వీళ్ళకి కటింగ్ అయిపోద్ది అనమాట. ప్రతి సంవత్సరం మార్చి కల్లా, ప్రతి సంవత్సరం వీళ్ళకి కూడా ఆడిట్ జరిగినప్పుడల్లా ప్రతి ఉద్యోగస్తుడికి అతనికి ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత మిగిలింది, దాంట్లో ప్రభుత్వాన్ని ట్యాక్స్ ఎంత తీసుపట్టిపోతారు. అందుకని వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? ఇది చేస్తారట. ఈరోజు వ్యాపారం చేసే ధనవంతులైన వాళ్ళందరూ
బ్యాంకుల్లో ఎందుకు కోట్లు అప్పులు తీసుకుంటున్నారంటే ఈ ట్యాక్స్ కట్టకుండా ఉండడానికట. మేమే అప్పుల్లో ఉన్నాము, బ్యాంకు నుంచి పలానా బ్యాంకు నుంచి ఇంత తీసుకున్నాము, పలానా బ్యాంకు నుంచి ఇంత తీసుకున్నాము, మేము ఇన్ని కోట్లు అప్పుల్లో ఉన్నాము, మాకు ఇంకేముంది, మా ఆస్తికి మా అప్పులకి లెక్కెడితే మా అప్పులే ఎక్కువ ఉన్నాయంటారట. నిజమా? అంత అబద్ధం. చూసారా, ఇదంతా మోసం. కాబట్టి నేను అనేది ఏంటంటే, లోకంలో వాళ్ళకి ఎంత ఉన్నప్పటికీ కూడా లేదు అని చూపించుకునేవారు. దేవుని బిడ్డలుగా నీవు నేను కూడా ఎప్పుడూ అలాగుండేవారం కాదు. అందుకనే ఈరోజు మనం దేవుని ఎడల ధనవంతులు, దేవుని బిడ్డలు ధనవంతులండి. అందుకనే చూడండి, దేవుని ప్రజలు ఎంత లేకపోయినా, ఎంత కష్టాల్లో కానీ, బాధల్లో ఉన్నవారు కానీ, శ్రమల్లో ఉన్నవారు ఉంటే వాళ్ళకి సహాయం చేయగలుగుతారు వీళ్ళు. కారణం ఏంటి అంటే, వీళ్ళ దగ్గర ఉంది అని కాదు, లేకపోయినా సహాయం చేయగలుగుతారు, వాళ్ళ కష్టంలో సహాయం చేయగలుగుతారు. కాబట్టి ఈ రాత్రి దేవుడు నేర్పించేది ఏంటంటే, నీవు నేను కూడా దేవుడి ద్వారా సహాయాన్ని పొందాలి అంటే, దేవుడి ద్వారా ఆశీర్వాదాన్ని పొందాలి అంటే, మనం ఎప్పుడూ కూడా మన గురించి మనం ఆలోచించేవారం కాదు. మన గురించి మనం ఆలోచించేవంటే, మన గురించి ఆలోచించే దేవుడు మనల్ని మర్చిపోతాడంతే. ఇంకా నీవు గురించి నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఇక నేను నీ గురించి ఆలోచించడం ఏంటి? ఆలోచించను. నీ ఇష్ట ప్రకారంగా నువ్వు వెళ్ళిపో. లేదు, నేను నీ గురించి ఆలోచించాలి అంటే ముందు నువ్వు నా కోసం ఆలోచించు. నువ్వు నా కోసం ఆలోచించావు అంటే అప్పుడే నేను నీ గురించి ఆలోచిస్తాను. మనందరికీ తెలుసు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం అంటాడు, దేవుడు మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటాడు ఆయన. మన గురించి చింతించే దేవుడు ఉండగా మనం ఎందుకు చింతపడ్డాం? కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మనకి ఏది జరిగినా మేలే. మనకి ఏది జరిగినా, మనకు మేలు జరిగినప్పుడే దేవుడు కాదు, మనకు కీడు జరిగినప్పుడు కూడా దేవుడే. అందుకనే ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు, లేములు గుండా వెళ్తున్నప్పుడు కూడా మనం అంటాం, ప్రభువా నువ్వు ఇప్పుడు కూడా నాకు దేవుడివే. ఎందుకంటే ఈరోజు నాకు ఎలాంటి పరిస్థితి వస్తుంది అని నేను పుట్టకముందే నీకు తెలుసు, అప్పుడే రాసావు నువ్వు. మనందరికీ తెలుసు కదా, మన తల్లి గర్భంలో పెండముగా రూపింపబడక మునిపే మన దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితములాయెను అంటాడు. దేవుడికి మన గురించి ఎప్పుడు తెలుసు అంటే, మనం తల్లి గర్భంలో పెండముగా రూపింపబడక మునిపే మనం ఎలా జన్మిస్తాము, ఎలా బ్రతుకుతాము, ఏం చేస్తాము, ఇవన్నీ దేవుడికి తెలుసు. ఆయనకి తెలియకుండా ఏది జరగదు. మరి అలాంటప్పుడు ఆయనకి తెలియకుండా ఏది జరగదనుకున్నప్పుడు మనం ఎందుకు బాధపడ్డాం? ఇవన్నీ జరగాలని దేవుడు ముందే రాసిపెట్టి ఉంచినప్పుడు దాని గురించి నేను ఎందుకు ఆలోచించాలి? ప్రభు నీ ఇష్టం. ఒకవేళ నన్ను ఈ పరిస్థితుల గుండగానే నువ్వు తీసుకెళ్ళాలని నీకు ఇష్టమైతే నేను ఆ దారిలోనే వెళ్ళడానికి ఇష్టపడతాను. అది ఎంత కష్టమైనా, ఎంత లేమైనా, ఎంత శ్రమైనా నేను భరించడానికి ఇష్టపడతాను. ఎందుకంటే నా ఎడల నీ సంకల్పం ఇదైనప్పుడు, నేను ఇలాగ ఉండాలి అని నువ్వు తీర్మానం చేసినప్పుడు దాన్ని ఎవరు నేను కాదనడానికి? అదేదైనా కానీ, అది మేలైనా కీడైనా. కాబట్టి ఈరోజు దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, హన్నాతో దేవుడు ఏలీ చెప్తున్నాడు, అమ్మా నువ్వు యెహోవాతో చేసుకున్న మనవిని దేవుడు నీకు దయచేయునుగాక. ఆమె ఏమని మనవి చేసుకుంటుంది? ఆమె ఏమని ప్రార్థన చేసింది? ఇంతకాలం ఆమె చేసిన ప్రార్థన వేరు, ఇప్పుడు చేసిన ప్రార్థన వేరు. ప్రభువా నాకు ఒక బిడ్డను నాకు ఇస్తే ఆ బిడ్డను పాలు విడవగానే తీసుకొచ్చి నీ మందిరంలో వదిలేస్తాను. నా కొడుకు కాదు, ఇంకా అక్కడి నుంచి నీ బిడ్డవాడు, నీకు ఇచ్చేస్తాను అన్నది. ఎప్పుడైతే హన్నా దేవుడికి అలాగూ మనవి చేసిందో దేవుడు ఆమెను దర్శించాడు, ఆమెకు సహాయం చేశాడు, ఆమెకు కుమారుడు పుట్టాడు. ఆ కొడుకుని తీసుకెళ్లి దేవుడు మందిరంలో వదిలేసింది. ఆ తర్వాత హన్నా మరలా 5 బిడ్డల్ని మరలా సంతానము కలిగిందండి. ఆమెకి ఇంక పిల్లలు లేకుండా పోలేదు. సమూయేలు ఒక్కడే కాదు, ఆ తర్వాత ఆమెకి ఇంకా అనేక మంది కుమారులు కుమార్తెలు పుట్టారు ఆమెకి. అంటే నువ్వు దేవుడితో తీర్మానము చేసుకునేది, నువ్వు దేవుడితో ప్రమాణము చేసింది, లేక నువ్వు దేవుడి కోసం నువ్వేం ఆలోచించగలుగుతున్నావో, నువ్వెప్పుడైతే నేను దేవుని కోసం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేయగలిగితే
మన ఆలోచనలన్నీ సఫలము చేయగలుగుతాడు ఆయన. మన ఆశలన్నీ తీర్చగలిగిన వాడు, మన హృదయంలో ఉన్న ఉద్దేశాలన్నీ నెరవేర్చగలిగిన వాడు. చివరిగా ఈ మాట చూపించి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము 34వ కీర్తన. మన దేవుడు ఎవరు అంటే, మనం నిజంగా దేవుడి కోసం ఆలోచించగలిగితే ఆయన మన కోసము ఆలోచించగలిగిన వాడండి, మన కోసం ఆలోచించేవాడు. క్షమించండి, 37వ కీర్తన, కీర్తన 37వ కీర్తన 3వ వచనమండి. క్షమించండి, 4వ వచనమండి. 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన అంటున్నాడు, ఆయన మన హృదయంలో ఉన్న వాంఛను తీరుస్తాడట. మన హృదయంలో ఏమనుకుంటున్నామో, మన కోరికలేంటో, మన ఆలోచన ఏంటో దేవుడు తీరుస్తాడట. ఎప్పుడో తెలుసా? మనం ఆయన కోసం ఆలోచించినప్పుడు, మనం ఆయన కోసం జీవించాలన్నప్పుడు. మనందరికీ బాగా తెలుసు, దావీదుని దేవుడు ఎందుకు తరతరాలకి తన వంశంలో ఉన్న వారిని రాజుగా చేయాలి అనుకున్నాడంటే, దావీదు కూడా దేవునికి అలాగే ఆలోచించాడు. ఏమని ఆలోచించాడంటే, నా దేవునికి ఒక మందిరం అనేది కావాలా, తన నామఘనత కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలి అనుకున్నాడు దావీదు. ఆ మందిరం మళ్ళీ ఎలాంటి మందిరం అంటే సామాన్యమైన మందిరం కాదు, చాలా గొప్ప మందిరాన్ని కట్టాలనుకోండి. ఒక రాజు దేవుడు మందిరాన్ని కట్టాలి అంటే ఎలాగుండాలో అంత ఆలోచన చేశాడు. అందుకనే దేవుడు అన్నాడు, దావీదా, నువ్వు కట్టకూడదు కానీ నీ కుమారుడైన సొలొమోనుతో కట్టిస్తాను. కానీ నీకు ఈ ఆలోచన రావడం వల్ల, నువ్వు నాకు ఒక మందిరాన్ని కట్టాలనే ఆలోచన నీకు రావడం అది గొప్ప విషయం. నా గురించి నువ్వు ఇంత ఆలోచించవు కాబట్టి నేను నీతో ఒక ప్రమాణం చేస్తున్నాను అని దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడట. దావీదా, నేను నీకు మాట ఇస్తున్నాను, నేను మాట తప్పను. నేను ప్రమాణము చేశానంటే నేను ఎప్పటికీ కూడా అది నెరవేర్చక మానను. సూర్యుడు ఉన్నంతకాలము నీ సింహాసనాన్ని, చంద్రుడు నిలిచినంత కాలము నీ యొక్క రాజ్యాన్ని, తరతరాలకి నీ వంశములో నీ కుమారులే ఆ రాజ్య సింహాసనం మీద ఎక్కుతారు. ఎందుకు అంటే, నువ్వు నా కొరకు తరతరాలకి ఉండిపోయే ఆలోచన నువ్వు చేసినప్పుడు, మరి నీ గురించి నేను తరతరాలు ఉండిపోయే ఆలోచనే చేస్తాను. నేను నా కోసం నువ్వెంత చెయ్యాలనుకుంటావో దానికి 100 రెట్లు నేను చేయాలనుకుంటాను. నేను మన దేవుడు ఎవరో తెలుసా? ఒక్క అడుగు మనం ముందుకేస్తే 100 అడుగులు ముందేస్తాడు మన కోసం. మన దేవుడు అలాంటి వాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నువ్వు చేసుకునే మనవిని అంగీకరించి నీకు సహాయం చేయాలి అంటే, ముందు నా అక్కరేంటో తెలుసుకో, నా సమస్య ఏంటో తెలుసుకో, నాకు ఏం కావాలో నువ్వు తెలుసుకోగలిగితే నీకేం కావాలో నేను చేయగలుగుతాను. నాకేం కావాలో నువ్వు తెలుసుకోలేనప్పుడు నీకేం కావాలో నేనేం చేయగలుగుతాను? అది సాధ్యం కాదు, అది అవ్వదు కూడా. అందుకనే మన ఇష్టం నెరవేరాలంటే ముందు వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చాలి. వాళ్ళ ఇష్టం నెరవేరింది అనుకున్నప్పుడు మన ఇష్టం నెరవేరిపోద్ది. వాళ్ళ ఇష్టమే నెరవేరకపోతే మన ఇష్టం ఎలా జరుగుతుంది? అందుకనే మనం దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారు. ప్రభువా, నేను నీ చిత్తానుసారంగా నీ ఇష్టానుసారంగా జీవించాలనుకుంటున్నాను, నాకు అలాగే నేర్పించు. దావీదు దేవుడి దగ్గర ఇలా ప్రార్థన చేశాడు. ఆయన ఏం చేశాడో చూపిస్తాను. చివరగా 143వ కీర్తన, కీర్తన గ్రంథము 143వ కీర్తన 10వ వచనమండి. 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దావీదు యొక్క ప్రార్థన. ఆయన అంటున్నాడు, నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించు. ముందు నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించడం నేను నేర్చుకోవాలి, అలాగ నాకు నేర్పించు. నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దావీదు దేవునికి అలాగ అప్పగించుకోవడం వల్లే దేవుడు తన యొక్క హృదయ వాంఛను తీర్చాడు.
తనకి దేవుడు ఏం చేయాలనుకున్నాడో అన్నిటినీ చేశాడు. తరతరాలకి తన సింహాసనం మీద తన కొడుకుల్ని రాజభోగాన్ని అనుభవించేలాగా దేవుడు చేశాడు. అదే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కూడా అలాగే దీవించాలి అంటే నీవెప్పుడూ నా గురించి ఆలోచించాలి. నా యొక్క పరిచర్య కోసం, నా ప్రజల కోసం, నా సంఘం యొక్క క్షేమం కొరకు నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడే నేను నీ క్షేమం కొరకు ఆలోచిస్తాను. నీ కుటుంబం కొరకు కానీ, నీ బిడ్డల కొరకు కానీ, నీ కొరకు కానీ నేను మేలు చెయ్యాలి అనుకుంటే ముందు నా ఇష్టం ఏంటో తెలుసుకో. మనం దేవుని యొక్క ఇష్టాన్ని తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడానికి మనం ఇష్టపడగలిగితే, మనం జీవించడానికి ఇష్టపడితే, ఆ తర్వాత దేవుడు మన ఇష్టాలన్నీ దేవుడు తీరుస్తాడండి. నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఎప్పుడూ కొరత రానివాడు ఆయన. ఆ రీతిగా దేవుడు ఈ రాత్రి నిన్ను, మనల్ని, మన కుటుంబాలని దేవుడు అటువంటి ఆశీర్వాదంతో దేవునితో నింపునుగాక. ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదామండి. మరి చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారు మన రాష్ట్రములో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నప్పటికీ ఎవరైతే కష్టములో, దుఃఖములో, బాధలో, ఇబ్బందుల్లో, అనారోగ్యంతో, ఆర్థికమైన సమస్యలతో బాధపడుతున్నారో వారందరికీ దేవుడు వారికి కావాల్సిన కాపుదల, భద్రత, సహాయము, రక్షణ, లేక వారికి కావాల్సిన ఆర్థిక సమస్యల నుంచి దేవుడు విడిపించి వారిని దేవుడు స్వస్థపరిచేలాగా, వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. విశ్వాస కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ, సంతానం లేని వారికి సంతానము, సుఖప్రసవం ఎదురు చూస్తున్న సహోదరులకు సుఖప్రసవాన్ని, అలాగే వివాహములకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహములు జరుగుట్లోను, ఉద్యోగములకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగములు దొరుకుట్లోను, చదువుతున్న వారికి కావలసిన జ్ఞానమును, తెలివిని, జ్ఞాపకశక్తిని అనుగ్రహించి ఉన్నతమైన చదువులు చదవడం కొరకే ప్రభు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. వృద్ధాప్యలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి, దేవుడు వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చేలాగా. అలాగే రెండవదిగా మరి ప్రార్థన చేయండి. మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో కోట్ల మంది ప్రజలు రక్షణ లేని వారు ఉంటున్నారు. వారిని సాతానిక చేతిలో నుంచి దేవుడు విడిపించి రక్షణ పొందే భాగ్యాన్ని దేవుడు వారికి దయచేసేలాగా ప్రార్థన చేద్దాం. మూడవదిగా మరి దైవ సేవకులైన వారు ప్రపంచ దేశాల్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో ఎక్కడైతే నమ్మకంగా సేవను చేస్తున్నారో వారిని, వారి కుటుంబాలని దేవుడు సంరక్షించి, పోషించి, వారి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచి, దేవుని యొక్క సంఘాలని దేవుని రాకడ కొరకే సిద్ధపరిచి అభిషేకం దేవుడు వారికి దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే ప్రపంచ దేశాలకి, మన దేశానికి, మన రాష్ట్రానికి దేవుడు సమాధానము, శాంతిని, నెమ్మదిని అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అల్లర్ల నుంచి దూరపరిచి, ఆర్థిక పరిస్థితులు దేవుడు చక్కపరిచి, పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వం వారు న్యాయబద్ధమైన పరిపాలన చేయగలట్లో స్వార్థపూరితమైన మనసు నుంచి దేవుడు వారిని విడిపించి నిస్వార్థంగా తన ప్రజలకు సేవ చేసే మనసును దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి ప్రపంచ దేశాల్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో దేవుణ్ణి నమ్ముకున్న దేవుని యొక్క ప్రజల్ని, దేవుణ్ణి ఎరిగిన అన్యజనులైన వారు, ఇతర దేశాల్లో కమ్యూనిస్టు వారు, లేక మన దేశంలో బీజేపీ వారితో పనిచేస్తున్న 4 తెగల వారిని, వారి కఠిన హృదయాన్ని దేవుడు మార్చి, వారి మనోనేత్రాల దేవుడు తెరవజేసి, ఆయనే యేసుప్రభువారి నిజమైన దేవుడు అని తెలుసుకునేలాగా, వారు మారు మనసు అవకాశం పొందేలాగా దేవుడు అవకాశం దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే వారి చేతిలో బాధించబడుతున్న దేవుని ప్రజలకు కావలసిన ఆదరణ, ధైర్యాన్ని, విడుదలను, స్వస్థతను, వారికి కావలసిన అన్న వస్త్రము, నివాసము దేవుడు దయచేసి వారికి కావలసిన ప్రతి అవసరతను దేవుడు తీర్చి విశ్వాసం ముందు స్థిర వరకు దేవుళ్ళు నిలబడేలాగా ప్రార్థన చేయండి. హైదరాబాద్లోని ఎబ్రోను కొరకు ప్రార్థన చేయండి. ఎబ్రోను ద్వారా విరామ బైబిల్ పాఠశాల అంటే VBS మన ఆంధ్రప్రదేశ్లోను, అలాగే భారతదేశం అంతటా అనేక చోట ఈ ఎండాకాలంలో VBSలు జరుగుతున్నాయి. అక్కడ మరి KG, జూనియర్, సీనియర్స్ మధ్య నిలబడే టీచర్స్ని దేవుడు అభిషేకించి చిన్న బిడ్డలకు మారు మనసు కలిగించేలాగా, అనేక మంది రక్షణ అనుభూలకు వచ్చేలాగా ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. ఈ పరిచర్య దీవించబడిలో ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మరి తిరిగి ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లి, నర్సీపట్నంలో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. వారి కుటుంబాలు ఉన్న ఆర్థిక సమస్యల కొరకు ప్రార్థన చేయండి. వెనకబడుతున్న విశ్వాసులు ఆత్మీయంగా దేవుని యొక్క మందిరానికి రాగలుగుట్లో ప్రతి ఆటంకం నుంచి దేవుడు విడిపించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మందిరం చుట్టూ ఉన్న వారిని, అన్యజనులైన వారిని, నామకార్థుల్ని దేవుడు రక్షించేలాగా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి ఆదివారం పరిచర్య కొరకు ఇక్కడ కొండపల్లిలో నిలబడే వారిని దేవుడు అభిషేకించి వాడుకునేలాగా ప్రార్థన చేద్దాం. అలాగే మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో వ్యాధుల చేత బాధించబడుతూ
హాస్పిటల్ ఉన్న రోగుల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని కూడా స్వస్థపరిచి వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసి వారి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచి వారు కూడా దేవుని తెలుసుకునేలాగా ప్రార్థన చేద్దాం. అలాగే మన బంధువులైన వారికి, రక్షణ లేని వారి కొరకు, నామకార్థుల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మరి మన కుటుంబాల్లో ఆర్థికమైన సమస్యల కొరకు, బిడ్డల యొక్క చదువుల కొరకు, మీ కుటుంబాల్లో వ్యక్తిగతంగాను కుటుంబంగాను ఏమైతే సమస్యలు ఉన్నాయో వాటి కొరకు కూడా ప్రార్థిస్తామండి. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ఇలాగా సంఘ ప్రార్థనలో మనం కొనసాగుదామండి. ఆ రీతిగా ప్రార్థనలోకి వెళ్దాం, ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేసేవారు మరలా చెప్తున్నాను, అందరికీ వినిపించేలాగా దగ్గరగా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి.